బాబోయ్ సన్నబియ్యం ధరలు ఇంటింటా ప్రతి తెలుగింట ఇదే మాట. కూరగాయలు కొనే శక్తి తగ్గిపోతుంది, పప్పు ఉప్పు కొనే సీన్ లేకుండా పోయింది, కనీసం పచ్చడి మెతుకులు తిందామన్నా ఆ ప్రాప్తి కూడా లేకుండా పోతుంది. దీనికి కారణం భయపెడుతున్న బియ్యం ధరలు. కేజీ బియ్యం కొనాలంటే కేజీ బంగారం కొన్నట్టు ఫీల్ అవ్వాల్సి వస్తుంది. కేజీ బియ్యం రేటు 70 నుంచి 75 రూపాయలంటే సామాన్యులు ఎవరైనా కొనగలరా? కానీ తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు అన్ని చోట్ల ఇదే సీన్. సన్న బియ్యం బాంబ్ దెబ్బకు మధ్యతరగతి వారికి కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి. ఇలాగైతే ఒక్కో గింజను లెక్క పెట్టుకుని పొదుపుగా తినాల్సిందే అని ఆవేదనతో చెబుతున్నారు. అసలు బియ్యం రేటు ఎందుకు ఇంతలా పెరిగింది? దీనికి కారణాలేంటి? మళ్ళీ రేటు ఎప్పుడు తగ్గుతుంది? 2019లో కిలో బియ్యం ధర దాదాపు 45 నుంచి 50 రూపాయల లోపు ఉంది. కానీ ఇప్పుడు కేజీ రైస్ రేటు దాదాపు 65 నుంచి 75 రూపాయల మధ్య ఉంది. మన దేశంలో ప్రతి సంవత్సరం సగటున ఒక్కొక్కరు 102 కేజీల బియ్యాన్ని వినియోగిస్తారు. ఈ లెక్కను చూస్తే 102 కేజీలకు ఒక్కో వ్యక్తిపై పడే భారం భారీగానే ఉంటుందని అర్థమవుతుంది. ఒక ఫ్యామిలీలో నలుగురు ఉన్నట్టయితే ఇక వాళ్ళ నెత్తిన బడ్జెట్ బాంబ్ పడినట్టే. దీంతో బియ్యం కొనాలా, పస్తులుండాలా, మధ్య మార్గంగా అర్ధాకిలితో రోజంతా గడపాలా అన్నది అర్థం కాక సామాన్యులు సతమతమవుతున్నారు. బియ్యం రేటు ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ఉంది. కొన్ని చోట్ల 70 రూపాయలు దాటితే మరికొన్ని చోట్ల 70 రూపాయల లోపే ఉంది. ఇక మాల్స్కి వెళ్ళి కొనాలంటే జేబు చిరిగినట్టే. అక్కడ 75 నుంచి 80 రూపాయల మేర అమ్ముతున్నారు. బియ్యం రేటు ఇంతలా పెరిగిపోవడంతో సామాన్యులకు నోట ముద్ద దిగడమే కష్టమవుతుంది. అందుకే కేంద్రం భారత్ బియ్యం పేరుతో కిలో 25 రూపాయల చొప్పున మార్కెట్లోకి రిలీజ్ చేస్తుంది. నిజానికి పంట చేతికొచ్చే సమయంలో బియ్యం ధరలు తగ్గుముఖం పడతాయి. కానీ ప్రస్తుత పరిస్థితి దీనికి పూర్తి భిన్నంగా ఉంది. ఖరీఫ్ పంట వస్తున్నా రైస్ రేటు మాత్రం తగ్గలేదు. ప్రస్తుత పరిస్థితి చూస్తే మార్కెట్లో దీని ధర ఇంకా పెరిగే సూచనలే ఉన్నాయి. ఇప్పుడు మార్కెట్లో చూస్తే క్వింటాకు 4000 నుంచి 4500 రూపాయలు పలుకుతుంది. అదే పాత బియ్యం అయితే 5200 నుంచి 5600 వరకు చెప్తున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఓ 1000 రూపాయలు ఎక్కువే ఉంది. అంటే సుమారుగా 25 నుంచి 26% మేర రేటు పెరిగింది. పాత బియ్యం 25 కేజీల బస్తా కావాలంటే ఎలా లేదన్నా దాదాపు 1500 రూపాయలు పెట్టాల్సిందే. సూపర్ ఫైన్ సన్న బియ్యం కేజీ కావాలంటే 70 రూపాయలు అంటున్నారు. అంటే సామాన్యుడు ఏం తినాలి, ఎలా బతకాలి? తెలుగు రాష్ట్రాల్లో చూస్తే ఏపీలో కోస్తాలో సాగు ఎక్కువగా ఉంటుంది. అంటే నెల్లూరు, గుంటూరు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలు ఈ లిస్టులోకి వస్తాయి. కానీ 2019లో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల ఇక్కడ కూడా వరి సాగు ఎక్కువగా అందుబాటులోకి వచ్చింది. దీనికి ఓ ఉదాహరణ చూస్తే ఆంధ్రప్రదేశ్లో 32 లక్షల ఎకరాల్లో వరి పంట వేస్తే తెలంగాణలో 65 లక్షల ఎకరాల్లో వరి నాటు పడింది. అయినా బిచంగ్ తుఫాను వల్ల పంట పూర్తిగా చేతికి రాని పరిస్థితి ఎదురైంది. బియ్యం ధర పెరగడానికి ఇది కూడా ఒక కారణం. ఈ పరిస్థితులు ఎలా ఉన్నా సామాన్యుడికి 3 పూటలా ముద్ద దిగాలంటే అన్నం ఉడకాలి, దానికి బియ్యం కావాలి, దానికి డబ్బులు కావాలి. కానీ కేజీ రైస్ రేటు ఇంత ఉంటే దానిని కొనేదెలా, తినేదెలా?